ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ప్రభు వారి పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యము, స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినారు. స్తోత్రాలు. పరలోక తండ్రి, ఈ పాటలు రాసిన వాళ్ళని బట్టి స్తోత్రములు, ఈ పాటలకి రాగం కట్టిన వాళ్ళని బట్టి స్తోత్రములు. ఎంతో మంచి భావము, ఎంతో మంచి రాగము, అర్థ సహితంగా ప్రభు మరి యొక్క పాటలు మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా చూపిస్తున్నాం. ప్రభు నిజంగా మీరు మాకు చేసిన మేళ్ళకి మేము ఏమీ అర్పించలేదు. ఈ లోకంలో పాపంలో పడి చెడిపోయిన మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ప్రభు మరి మీ ఇంట్లోకి నడిపించినారు, మీ ఇంటికి తీసుకొని వచ్చినారు, ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చినారు. అందులో పరలోక తండ్రి, ఇప్పుడు ఆరాధన కొరకు కొంత వాక్య భాగం మేము చూసుకుంటున్నాము. దయచేసి మాకు తోడుగా ఉండండి. ప్రభు మీ ప్రజల గమనం మీ పైన, ఈ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. చంచల తలపుల నుండి, చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాల నుండి మమ్మల్ని తప్పించండి. ప్రభు ఈ యొక్క అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ అన్నింటినీ కూడా విశ్వాసంతో మేము వేసినామని బంధిస్తున్నాం. సాతానుడు మా మధ్యలో పనిచేయకుండా, మీ ప్రజల యొక్క గమనాన్ని మళ్లించకుండా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. పరలోక తండ్రి, దౌర్భాగ్యమైన నన్ను కూడా మీ నోటి పూరకం మాత్రమే వాడుకోండి. నన్ను నేను ప్రభు మరి సిలువ చాటున మలుపరుచుకుంటున్నాను. సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనబడేలాగా సాయం చేయండి. మమ్మల్ని ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మేము తెచ్చుకుంటున్నాం. ప్రభు మరి వాకుపంచంలో తోడుగా ఉండవలసిందిగా కోరుతూ, ప్రభు మరి మీరు లేకుండా మేమేం చేయలేమని యథార్థంగా ఒప్పుకోవచ్చు. మీ వాగ్దానాలు కోరుకుంటున్నాం. మార్కు 7:37 సాయం చేయండి. ప్రభు మరి నా పక్షాన తండ్రి మరి నిర్గమకాండము 4:12 సహాయం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, నిర్గమకాండము 34:10 మా మధ్యలో మీరు నెరవేర్చవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మహిమ ఘనత స్తుతి ప్రభువును మీకే ఆరోపించుకుంటున్నాం. మా మధ్యలో మీరు దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి. మీ సన్నిధి చేత, మీ యొక్క మహిమ చేత ఈ స్థలాన్ని నింపవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకి రాసిన పత్రిక 7వ అధ్యాయము. మనము 24-25 వచనాలు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థన పూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 7 విల్ రీడ్ 24 and 25 ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. సో అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థన పూర్వకంగా మీ యొక్క భాగాన్ని మీరు చదవవలసిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 అందరం కలిసి. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట గమనిస్తాం. సో దేవుని వాక్యంలో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత. ఆరాధన చేసే వాళ్ళని దేవుడు చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం ఎంత మంచిగా ఉందో చూడండి. దేవుని వాక్యం ఆరాధన చేస్తే దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది. అది ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. జెనసిస్ చాప్టర్ 4:7. నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. చాలు. సో నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సో ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అంటే తల ఎత్తుకొని బ్రతకడం. మన జీవితంలో మనం తల ఎత్తుకొనే బ్రతుకుతాం, కానీ తల దించుకొని బ్రతికే పరిస్థితి నీకు నాకు రాదు. అంత ప్రాముఖ్యత ఆరాధనకి ఉన్నది. నా వ్యక్తిగత జీవితంలో అయినా సరే, నా కుటుంబ జీవితంలో అయినా సరే, నా సంఘ జీవితంలో అయినా సరే, ఎక్కడైనా సరే నేను తల ఎత్తుకునే స్థాయిలోనే దేవుడు నన్ను పెడతాడు, కానీ తల దించుకొని బతికే స్థాయిలో దేవుడు నిన్ను నన్ను పెట్టడు. చదువుకున్న సందర్భం మనందరికీ బాగా తెలుసు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆరాధన చేయడానికి వచ్చినారు. సో అన్న యొక్క ఆరాధన దేవుడు అంగీకరించలేదు, తమ్ముని యొక్క ఆరాధన దేవుడు అంగీకరించినాడు. సో కాబట్టి ఆ తమ్ముని ఆరాధన అంగీకరించిన తరువాత అన్నకి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది.
అమ్మో నా ఆరాధన దేవుడు అంగీకరించలేదు, వాడి ఆరాధన దేవుడు అంగీకరించినాడు, రేపటి నుంచి మళ్ళీ మేము ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళాలి, ఒకే రూమ్లో ఉండాలి. నా హృదయంలో ఏముంటుంది లోపల? ఆ తమ్ముడిని చూసిన ప్రతిసారి వాని ఆరాధన అంగీకరింపబడ్డది, నా ఆరాధన అంగీకరింపబడలేదు. హౌ షుడ్ ఐ బే? నేను ఎట్లా భరించాలి? అన్నకు కోపం వచ్చింది. అన్నకి కోపం వచ్చిన మరుక్షణం ఏమి అంటే దేవుడు పలుకుతున్నమాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఆరాధన అంటే సత్క్రియ. ఇట్స్ ఎ గుడ్ వర్క్. We people are doing good work here by coming to the house of God, by opening my mouth and worshipping the Lord is a good work. నేను ఆరాధన చేస్తున్నాను అంటే ఇట్స్ ఏ గుడ్ వర్క్, సత్క్రియ, మంచి పని చేస్తున్నాను నేను. సో కాబట్టి ఇక్కడ అన్న యొక్క ఆరాధన దేవుడు అంగీకరించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 7 రీజన్స్ బైబిల్లో ఉన్నాయి. తమ్ముని యొక్క ఆరాధన అంగీకరించడానికి మళ్ళీ 7 రీజన్స్ బైబిల్లో ఉన్నాయి. టోటల్లీ 14 రీజన్స్ వీ కెన్ సీ. ఒక్క వచనం మాత్రం చూస్తాం. 3:14 ఆదికాండం. ఎందుకు? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. చాలు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కయ్యూను తీసుకొని వచ్చిన అర్పణ ఎక్కడి నుంచి ఉంది అంటే నేల పంటలో నుండి కొంత తీసుకొని వచ్చినాడు. అంతకంటే ముందే దేవుడు ఏం చేసినాడంటే నేలని శపించినాడు. శపింపబడ్డ నేలలో నుండి శపింపబడ్డ అర్పణ కయ్యూను తీసుకొని వచ్చినాడు కాబట్టి దేవుడు దాన్ని అంగీకరించాడు. శపింపబడ్డ నేలలో నుండి శపింపబడ్డ అర్పణ అన్న తీసుకొని వచ్చినాడు కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క ఆరాధనని అంగీకరించాడు. హేబెల్ చేసిన పని ఏంది అంటే ఆయన మందలో క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చినాడు. క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి అక్కడ అర్పించినాడు. అక్కడ దేవునికి కావాల్సింది బలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనే సంగతి తమ్మునికి గుర్తొచ్చింది కాబట్టి అక్కడ ఆయన మందలో నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి అక్కడ దేవునికి అర్పించి ఏం చేసినాడంటే దేవుణ్ణి ఆరాధన చేసినాడు. కాబట్టి ప్రభువా, మేము పాపాత్ములము, మా మమ్మీ డాడీ నీ సన్నిధిలోనే ఉన్నారు, నీ కళ్ళ ఎదుట నీ ఆజ్ఞను అతిక్రమించి నీ చేత తోలివేయబడ్డారు. పాపాత్ములమైన మమ్మల్ని క్షమించు తండ్రి, నేను పాపాత్ముని. పశ్చాత్తాప హృదయంతో తమ్ముడు ఏం చేసినాడంటే దేవుని సన్నిధికి వచ్చినాడు, అక్కడ బలి అర్పించినాడు. అక్కడ దేవునికి కావాల్సింది బలి. ఆ యొక్క సంగతి తమ్ముడికి అర్థమైంది, అన్నకు అర్థం కాదు. అందుకే దేవుడు ఈ మాట పలుకుతున్నాడు, సత్క్రియ. ఆరాధన అంటే సత్క్రియ. హేబేలు చేసింది సత్క్రియ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మరి? ఎన్నో సంవత్సరాలుగా నేను ఇదే చర్చకు వస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా మన పూర్వీకులు ఆరాధన చేసినారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు సత్క్రియ చేసినారు అని. దాని తర్వాత ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నానంటే నేను కూడా సత్క్రియ చేస్తున్నాను అని అర్థం. దాని తర్వాత నా పిల్లలకు నేను ఆరాధన అలవాటు చేస్తున్నాను, నా పిల్లలు కూడా రేపు ఏం చేస్తారు? సత్క్రియ. ఆరాధన అంటే సత్క్రియ. కాబట్టి ఆరాధన చేసే వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అంటే ఒక్క పాయింట్ మనం చూసినాము, తల ఎత్తుకొని బ్రతకడం. తల ఎత్తుకొని బ్రతికే స్థాయికి ఈ దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్తాడు. ఎవరి దగ్గర కూడా తల దించుకొని బ్రతకడం అనేది అసలు నేనైతే అసలు 9th క్లాస్ పాస్ కాదు. నేను 9th క్లాస్ కూడా పాస్ కాదు. ఆ 9th క్లాస్ రిపోర్ట్ కార్డు మా డాడీ దగ్గరికి తీసుకొని పోయి, డాడీ నేను 9th క్లాస్ కూడా పాస్ కాలేదు, తల ఎత్తుకొని జీవిస్తారా, తల దించుకుంటారా? ఫెయిల్ అయిపోతే తల ఎత్తుకుంటారా, పాస్ అయితే తల ఎత్తుకుంటారా? తల దించుకుంటాం. తల దించుకొని బ్రతకడం అంటే సిగ్గు, అవమానము, బాధ, వేదన, తల ఎత్తుకునే పరిస్థితి అసలు రానే రాదు. కానీ ఆరాధన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే తల ఎత్తుకొని బ్రతకడం. అంత అద్భుతమైన స్థాయికి ఈ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. అందుకే నేనేం చేస్తానంటే డైలీ ఈ దేవుని ఆరాధన చేయాలి.
ఫస్ట్ బ్లెస్సింగ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఈస్ ఇఫ్ ఐ వర్షిప్ ద లార్డ్ దెన్ ద లార్డ్ విల్ హానర్ మీ. ఎంత అద్భుతంగా దేవుడు నన్ను హెచ్చిస్తాడంటే, నేను తల ఎత్తుకొని బ్రతుకుతాను. నేను అన్యుల మధ్యలోకి ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, వాళ్ళ మధ్యలో కూడా నాకు తల దించుకునే పరిస్థితి అసలు రానే రాదు. గుర్తుపెట్టుకోండి, మీరైనా సరే నేనైనా సరే ఆ అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో కూడా ఈ దేవుడు ఎంత స్థాయికి ఎదిగింపజేస్తాడు అంటే మనం తల ఎత్తుకొని బ్రతుకుతాం, కానీ తల దించుకునే పరిస్థితి రాదు. మా రిలేటివ్స్లో ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు, ఓన్లీ మా మమ్మీ డాడీ మాత్రమే రక్షణ పొందలేదు. మా రిలేటివ్ మేము యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చాలా నిందించినారు, చాలా అవమానపరిచినారు, చాలా చులకనగా చూసినారు మమ్మల్ని. అయినా సరే ఈరోజు దేవుడు తల ఎత్తుకునే స్థాయిలోనే మమ్మల్ని ఉంచినాడు, కానీ తల దించుకొని బతికే స్థాయిలో ఈ దేవుడు మమ్మల్ని ఉంచాడు. కేవలం దేవుని ఆరాధన చేసినాం కాబట్టి. సో మా మమ్మీ డాడీ కూడా ఇదే చర్చ్, ఈ చర్చ్ తప్ప వేరే చర్చ్ మాకు అసలు తెలియనే తెలియదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్. సో కాబట్టి వాళ్ళు ఆరాధన చేసినారు, వాళ్ళు తల ఎత్తుకొని జీవించేలాగా దేవుడు చేసినాడు. ఇప్పుడు నేను ఆరాధన చేస్తున్నాను, నేను కూడా తల ఎత్తుకొని జీవిస్తున్నాను. మీరు ఆరాధన చేసినారు అనుకోండి, మీరు కూడా ఎట్లుంటారు? తల ఎత్తుకొని జీవించే స్థాయిలోనే మీరు. మీరు ఆరాధన చేయలేరు అనుకోండి, ఎక్కడ పోయినా సరే నిందలే, ఎక్కడ పోయినా సరే అవమానాలే, మొత్తం తల దించుకొని బ్రతకాలి. ఇట్స్ అప్ టు యూ నౌ. ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు యూ. నువ్వు తల ఎత్తుకొని బ్రతకాలి అని అనుకుంటే నువ్వు దేవుణ్ణి ఆరాధన అనేది చేయాలి. ఒకటి, నేను దేవుణ్ణి ఆరాధన చేస్తే తల ఎత్తుకొని బ్రతుకుతాను, అది దేవుడు నన్ను ఆశీర్వదించే విధానం. సెకండ్, ఆదికాండము 8:20, 8:20 జెనసిస్. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో వాళ్ళని దేవుడు శపింపడు. గుర్తుపెట్టుకోండి, కేవలం ఆరాధించే వాళ్ళందరూ కూడా ఎవరు అంటే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. మనమంతా ఆశీర్వదింపబడ్డ ప్రజలము, అంతేగాని శపింపబడ్డ ప్రజలం అసలు కానే కాదు. నోవా కాలంలో వినమ్మా, నోవా కాలంలో ఏం జరిగిందంటే 40 days 40 nights కంటిన్యూస్ వర్షం కదా. 40 days and 40 nights కంటిన్యూస్గా వర్షం పడి. ఒక్కసారి 7వ అధ్యాయము 24వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 7:24. అజాగ్రత్తగా వినండి. 180 దినముల వరకు 40 days 40 nights వర్షం పడితే నీళ్ళు ఎన్ని డేస్ ఉన్నాయంట? 150 days. 40 days 40 nights కంటిన్యూస్గా వర్షం పడితే 5 months స్కూల్స్ అండ్ కాలేజెస్ హాలిడేస్ కదా. 150 days ఎంత భయంకరమైన ప్రళయమో కదా అది. 40 days 40 nights కంటిన్యూస్గా వర్షం పడితే 150 days భూమి మీద నీళ్ళు అలాగే ఉన్నాయంట. అసలు చదివితే నాకు కూడా ఆశ్చర్యం అయిపోయింది. ఆ కొండలన్నీ మునిగిపోయినాయి, గుట్టలన్నీ మునిగిపోయినాయి, చెట్లన్నీ మునిగిపోయినాయి. అన్నీ మునిగిపోయిన తర్వాత ప్రజలందరూ చనిపోయినారు. ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఆ నీళ్ళల్లో స్విమ్మింగ్ చేసి వాళ్ళు కూడా అలసిపోయి ఆ నీళ్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి, బాడీ లోపలికి వెళ్ళిపోయి గుండె లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి అందరూ చనిపోయారు. ఓన్లీ 8 people were saved కదా. ఓన్లీ 8 people were saved. ఆ నోవా ఓడలో నుండి బయటికి వచ్చేసరికి ఏమైందంటే అన్ని శవాలే కనిపించినాయి ఆయనకి. ఎక్కడ చూసినా శవమే. మనుషులంతా చనిపోయినారు, పక్షులన్నీ చనిపోయినాయి, జంతువులన్నీ చనిపోయినాయి, అందరూ చనిపోయినారు. ఒక శవం కనుక చనిపోయి నీళ్ళల్లో 150 days అలాగే ఉన్న తర్వాత నేను దాన్ని వెళ్ళి చూస్తున్నాను అంటే ఎలాంటి స్మెల్ వస్తుంది? చీ. ఇప్పుడు నేను మళ్ళీ 20 verse చదువుతున్నాను. 8:20 జెనసిస్. అప్పుడు 8th chapter 20th verse జెనసిస్. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలిని అర్పించెను.
అప్పుడు యెహోవా ఇంపైన సువాసన. యెహోవాకి ఏమైందంట? ఇంపైన సువాసన. ఆ శవముల వాసన మొత్తం ఆ పరలోక రాజ్యం వరకు వెళ్ళిపోయింది. అప్పటి వరకు మొత్తం శవాల కంపే ఉంది. ఎప్పుడైతే నోవా బలిపీఠం కట్టినాడో, పవిత్ర పక్షులని పవిత్ర పశువులని అక్కడ అర్పించినాడో, అర్పించిన తర్వాత ఆ పొగ పైకి వెళ్తుంది కదా, ఆ పొగ ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే థర్డ్ హెవెన్లో ఉన్న ఆ గాడ్ ద ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు యెహోవా ఇంపైన స్వీట్ స్మెల్. అప్పుడు దేవుని నోట్లో నుండి మధురమైన మాటలు వచ్చేసినాయి. ఇకపై ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరినీ నేను శపించను, ఆరాధన చేసే వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను. దేవుడు పలికిన మాట. నోవా గనక అక్కడ బలిపీఠం కట్టకపోయి ఉంటే, ఆయన ఆరాధన చేయకపోయి ఉంటే, మనం అందరము ఇంకా అదే శాపంలో ఉండేవాళ్ళం కదా. 40 days 40 nights నోవా ఆ ఓడలోనే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళీ 150 days నోవా ఆ ఓడలోనే ఉన్నాడు. ఆ ఓడలో ఉండి దేవుడు నోవాకు అన్నీ నేర్పించినాడు. ఆ నేర్చుకున్నవన్నీ కూడా ఆయన బ్రెయిన్లో పెట్టుకొని, ఆయన హార్ట్లో పెట్టుకొని బయటికి రాగానే ఫస్ట్ బలిపీఠం కట్టినాడు. బలిపీఠం మీద దహన బలి అర్పించినాడు. సో మనకి బలిపీఠం ఏంటి అంటే ఆ మధ్యలో ఉన్న టైం, అది మన బలిపీఠం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, రక్తం చిందించినాడు. ఆయన యొక్క దేహం అనేది పూర్తిగా అట్లా శిలువ మీద వేలాడుతుంది. ఆయన దేహం చీల్చబడ్డది. ఆయన మన కొరకు విరగొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, పూర్తిగా దున్నబడ్డాడు. అవన్నీ స్మరించుకొని ఆయనను ఆరాధన చేస్తే ఆ గాడ్ ద ఫాదర్ ఏమంటాడంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ముందుకు చదువుతున్నాను 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళని దేవుడు సంహరింపడు, మనల్ని జీవింపజేస్తాడు. అర్థమవుతుందా? మనల్ని జీవింపజేస్తాడు. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే దానికి కారణం ఏంటి అంటే కనీసం ఈరోజైనా నోరు తెలిసి దేవుని ఆరాధన చేస్తానేమో అని. నాకు 2 బాబులు ఉన్నారు. మా పెద్ద బాబు వాడు 3 years ఉన్నప్పుడు, అంటే చిన్నగా ఉన్నప్పటి నుండి నేను ఆయనకు ఒక ప్రార్థన నేర్పించినాను. నీకు ఎవరు ఏమి ఇచ్చినా సరే, బిస్కెట్ ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా, లాలీపాప్ ఇచ్చినా, నీకు ఏది ఇచ్చినా సరే నువ్వు థ్యాంక్ యూ జీసస్ అని తినేసి. వినపడుతుందా మీకు? నువ్వేం చేయాలో థ్యాంక్ యూ జీసస్ అనే ఒక్క మాట అని నువ్వు దాన్ని తిను అని చెప్పావు. దానికి మా బాబు ఏమన్నాడు? పప్ప నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు? పప్ప నేను జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ ఏం చెప్తాడు? మీకు తెలుసా ఏం చెప్తాడు? అది కరెక్ట్ ఆన్సర్, గట్టిగా చెప్పు. కరెక్ట్ ఆన్సర్ అది, గట్టిగా చెప్పు. వెల్కమ్. నేను చెప్పింది కూడా అదే. పప్ప మనం జీసస్, ఒరే నాన్న మనం జీసస్కి థ్యాంక్ యూ చెప్తే జీసస్ వెల్కమ్ వెల్కమ్ అంటాడు. నువ్వు నేను ఆరాధన చేస్తే కూడా జీసస్ ఏమంటాడు? వెల్కమ్ 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 వెల్కమ్. నేను ఎంత కాలమైతే, ఎన్ని రోజులైతే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటానో ఆ పరలోకం తండ్రి నోట్లో నుండి వచ్చే మాట కూడా వెల్కమ్ 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 వెల్కమ్. మానవుడు పాపము చేసిన మరుక్షణం దేవుని నోట్లో నుండి వచ్చిన మాట గెట్ అవుట్, గెట్ అవుట్, నా సన్నిధిలో నుండి నువ్వు వెళ్ళిపో అని మానవుడిని దేవుడు వెలివేసినాడు. అదే దేవుడు నేను కనుక ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేస్తే ఆ దేవుడు పలికే మాట ఏంటి? వెల్కమ్ ఓ మై సన్, వెల్కమ్ ఓ మై డాటర్, వెల్కమ్. ఇకపై దేవుడు గెట్ అవుట్ అని ఎవరిని అననే అనడు అసలు. నువ్వు నేను ఆరాధన చేస్తే ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే ఆల్వేస్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఆ దేవుడు మనల్ని వెల్కమ్ చెప్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇది. దేవుణ్ణి ఎవరైనా ఆరాధన చేయకుండా ఉంటారా చెప్పండి ఇప్పుడు? సో కాబట్టి అందరూ ఆరాధన చేయాలి. సండే స్కూల్కి పోయే పిల్లలు కూడా ఆరాధన చేయాలి అని అంటారు. జస్ట్ వన్ వర్డ్, థ్యాంక్ యూ జీసస్, అయిపోయి. అదొకటే మాట. నువ్వు థ్యాంక్ యూ చెప్తే జీసస్ వెల్కమ్ అంట. సో కాబట్టి
వీ షుడ్ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మనము నేర్చుకుంటే నిజంగా వాక్యాన్ని ధ్యానిస్తే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. సో దాని తర్వాత ఇప్పుడు 3 ఆశీర్వాదాలు మనం చూసినాం. ఒకటి, తల ఎత్తుకొని బ్రతకడం. దాని తర్వాత రెండవది, నేను శపింపబడను, నేను ఆరాధన చేస్తే శపింపబడను. మూడవది, సంహరింపబడను, నేను సంహరింపబడను. ఆదికాండము 22:16 చూడండి. ఆదికాండము 22 అధ్యాయము 16వ వచనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయా వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చూసారా, ఇక్కడ అబ్రహాం కూడా బలిపీఠం కట్టినాడు. పాత నిబంధనలో బలిపీఠం కట్టినారు అంటే వాళ్ళు ఆరాధన చేసినారు అని అర్థం. సరేనా? హేబేలు కూడా బలిపీఠం కట్టినాడు, నోవా కూడా బలిపీఠం కట్టినాడు. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన కూడా బలిపీఠం కట్టినాడు. బలిపీఠం కట్టినారు అని అంటే ఆరాధన చేసినారు అని అర్థం. సో కాబట్టి నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయా వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. మన సంతానాన్ని నేను దేవుణ్ణి ఆరాధన చేస్తే ఆ దేవుడు చేసే పని ఏంటి అంటే నా యొక్క సంతానాన్ని విస్తరింపచేస్తాడు. అర్థమవుతుందా? నా యొక్క సంతానాన్ని దేవుడు ఏం చేస్తాడు? విస్తరిస్తూ ఉంటాడు. నా యొక్క తరం అనేది నాతోనే ఆగిపోదు, అది ఇంకా ముందుకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి నా జీవితంలో కానీ నా పిల్లల జీవితంలో కానీ ఎవరి జీవితంలో కూడా గొడ్డుతనం అనేది అసలు ఉండనే ఉండదు. అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. నేను నీ సంతానమును విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నేను ఆరాధన చేస్తే నన్ను మాత్రమే ఆశీర్వదించడం కాదు, నా సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత. సో కాబట్టి మా అమ్మ నాన్న దేవుని ఆరాధన చేసినారు, వారి సంతానమైన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. నేను ఎక్కడికి పోయినా సరే ఈ మాట చెప్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఆరాధన చేస్తే రేపు దేవుడు నా పిల్లలను ఆశీర్వదిస్తాడు. నా పిల్లలు ఆశీర్వదింపబడాలి అంటే నేను ఏం చేయాలి? ఆరాధన చేయాలి. నేను ప్రార్థన అనట్లేదు, ఆరాధన. యూ షుడ్ లెర్న్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేయర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్. ప్రేయర్ అంటే ఆస్కింగ్, ఆరాధన అంటే ఆఫరింగ్ కదా. ఆస్కింగ్కి ఆఫరింగ్కి చాలా తేడా. ఆస్కింగ్ అండ్ ఆఫరింగ్ చాలా వ్యత్యాసం ఉంది. సో కాబట్టి ఆఫరింగ్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాము అంటే ఈ యొక్క దేవుణ్ణి ఆయనకు అర్పించడానికి వచ్చినాం. ఆయన మనకు చేసిన మేలన్నింటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ దేవునికి అర్పించాలి. సో కాబట్టి ఈ యొక్క 5 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే, మీరు రాసి పెట్టుకుంటే ఇంకా మంచిది. సో ఈ యొక్క మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే దేవుణ్ణి ఆరాధన చేయడం మాత్రం అస్సలు మర్చిపోవు. సరేనా? ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాన్ని చూద్దాం. మనము ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాము. ఏంటి అంటే సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక మాట మనం ఇప్పుడు చదువుతాం. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రక్షణ అనే పదాన్ని కొంచెం డీప్గా ధ్యానించడానికి మనము ట్రై చేస్తాం. సరేనా? సో ఈ రక్షణ అనే పదము మనకు అర్థం అవ్వాలి అంటే బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమైంది అనుకోండి, మనకు రక్షణ అంటే ఏందో అర్థమైంది. సరేనా? ఎగ్జాంపుల్స్ అంటే అర్థమవుతుందా మీకు? బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ యొక్క రక్షణని దేవుడు ఏం చేసినాడంటే కొన్ని వస్తువులతో పోల్చినాడు. ఆ యొక్క వస్తువుల యొక్క ప్రాముఖ్యత కనుక మనకు అర్థమైంది అనుకోండి. సో ఏమి అంటే ఈ యొక్క ఆరాధన లేకపోతే రక్షణ అంటే ఏందో మనకు అర్థమవుతుంది. లేదు అంటే ఇంకా రక్షణ ఎప్పటికి కూడా మనకు అర్థం కాదు. ఐజయ్యా 59:17 చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రక్షణ అంటే మనకు అర్థం అవ్వడానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ రక్షణని ఒక వస్తువుతో దేవుడు పోల్చినాడు. ఐజయ్యా 59:17
కవచముగా ఆయన ధరించుకొనెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. చాలు. పే యువర్ అటెన్షన్ హియర్. ఐ ఆమ్ గెటింగ్ డిస్టర్బ్. సరే, అది ఇట్లా అనుడు బంద్ చేయండి ప్లీజ్, బీ కేర్ఫుల్. సరేనా? సో వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నేను మీ కొరకే వచ్చినండి. సో నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణని తల మీద శిరస్త్రాణము. రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వాలి అంటే హెల్మెట్. ఏంటి? హెల్మెట్. హెల్మెట్ అనే పదం కనుక మనకు అర్థమైంది అనుకోండి, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత నీకు నాకు అర్థమైపోయింది అనుకోండి, రక్షణ అంటే ఏందో నీకు అర్థమైపోయినట్టే. ఇప్పుడు హెల్మెట్ ఏం పని చేస్తుంది? ఇప్పుడు సరే, నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది? ఆయన వినట్లేవు, నువ్వు వినట్లేవు. యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ హియర్. ఆ పెన్ పడి పెన్ లోపల పెట్టేసి ఇప్పుడు చెప్పు. నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపిస్తే నాకు ఎట్లుంటుంది? బైక్ ఉందా మీ దగ్గర? మీ డాడీ హెల్మెట్ పెట్టుకుంటాడా? పెట్టుకోడా? అయ్య బాబాయ్, హెల్మెట్ లేదా ఇంట్లో? ఉందా? ఎందుకు ఉంది? నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడిపించినాను అనుకోండి, నాకు లోపల ఒక నిశ్చయిత ఉంటుంది. ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరగనివ్వండి, నా మిగతా బాడీకి ఏమైపోయినా సరే నా తల మాత్రం ఎట్లుంటుంది చెప్పు? సేఫ్గా ఉంటుందా? సో ఆ నిశ్చయిత నాకు లోపల ఉంటుందా ఉండదు? వెదర్ ఐ విల్ హ్యావ్ దట్ కన్ఫర్మేషన్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? దట్ కన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ రక్షణ. అర్థమవుతుందా? నా ఆత్మ అనేది చాలా సురక్షితంగా ఉన్నాడు, నా ఆత్మకి ఏ ప్రమాదము జరగదు అనే నిశ్చయత లోపల మనకు ఉండాలి. దట్ నిశ్చయత ఈజ్ కాల్డ్ రక్షణ. మీకు అర్థమవడానికి ఇప్పుడు నరకానికి కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. సరేనా? చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం ఆఖరి 3 వచనాలు. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు. నా దినములు కొంచెమే కదా, చాలు. సో ఈ యొక్క 3 వచనాలలో ఏముందంటే నరకానికి 5 పర్యాయములు ఇక్కడ దేశము 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 అని వస్తుంది. తెలుగు బైబిల్లో 5 టైమ్స్ దేశము 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 అని వచ్చింది. సో నరకానికి ఉన్న పేర్లలో 5 పేర్లు ఇక్కడ ఉన్నాయి. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. నరకం అనే ప్లేస్ ఎలాంటి ప్లేస్ అంటే, ఒక్కసారి పొరపాటున నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోయినాను అనుకోండి, మళ్ళీ తిరిగి రాలేము. వెరీ వెరీ డేంజర్. నిన్ను తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయ్యో పొరపాటున వచ్చేసినాను నేను అని అంటే అప్పుడు లాభం లేదు. తిరిగి వెలుపలికి రాజాలని దేశము. దాంట్లో అంధకారము మరణాంధకారం గల దేశం. అంధకారం అంత అంధకారమే, మరణాంధకారమే, మరణానికి తీసుకొని వెళ్ళే అంధకారం కదా. ఆల్వేస్ అగ్ని మండుతూనే ఉంటుంది కానీ వెలుగే లేదంట. యూ కెనాట్ సీ లైట్ దేర్. ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఒక చిన్న క్యాండిల్ ముట్టిస్తే ఇల్లుతో ఏమవుతుంది, రూమ్ అంతా వెలుగు వస్తుంది. అక్కడ నిత్యము అగ్ని మండుతూనే ఉంటుంది కానీ అంత అంధకారమే. అర్థం కాదు వాట్ హ్యాపెండ్, ఇది ఎలాంటి స్థలం అనే మాట నీకు నాకు అర్థం కాదు. అంధకారము మరణాంధకారము గల దేశం. దాని తర్వాత కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం. కటిక చీకటి, ఇంకా చీకటి. నువ్వు ఎంత లోపలికి వెళ్తుంటే అంత ఇంకా చీకటిగానే ఉంటుంది. యూ కాంట్ సీ లైట్ దేర్. అక్కడ నీకు వెలుగు అనేది ఉండదు. అయ్యో ఈ లోకంలో ఉన్నప్పుడు కరెంటు పోతే ఒక చిన్న క్యాండిల్ వెలిగించినాం, మాకు ఇల్లంతా వెలుగొచ్చింది. ఇక్కడ ఏంటి, అంతా అగ్నే ఉంది, అన్ని మంటలే ఉన్నాయి కానీ ఐ కాంట్ ఏబుల్ టు సీ ద లైట్. కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశం. భ్రమ పుట్టించు మరణాంధకార దేశం. భ్రమ. నేను ఎట్లొచ్చినాను ఇక్కడికి, ఎవరు తీసుకొచ్చినారు ఇక్కడికి నన్ను,
ఈ స్థలం నుండి కాపాడే వాళ్ళు ఎవరు అసలు తెలుసుకోకుండానే వచ్చినా నేను. మా ఊర్లో చాలా పెద్ద విగ్రహాలు కట్టినాము, ఎన్నో గుళ్ళు కట్టినాము, పూజలు చేసినాము, హోమాలు చేసినాము, యజ్ఞాలు చేసినాము, అవన్నీ చేసినాము. అయినా సరే ఇక్కడికి వచ్చినాం ఏంది, నువ్వే కాపాడుతావు అనుకున్నాం, నువ్వే రక్షకునివి అనుకున్నాం. నువ్వు కూడా ఇక్కడనే ఉన్నావు, నేను కూడా ఇక్కడనే ఉన్నాను. ఏం దేశం ఇది? నువ్వు దేవునివి కాదా? నువ్వు కాపాడుతావనే ఎన్నో పాదయాత్రలు చేసిన, మోకాల మీద పోయినావు అంత పైకి. కాపాడకపోతే నువ్వు కూడా అన్నీ ఉంటుంది, నేను కూడా ఆడికేవు. నిన్ను ఇక్కడికి రప్పించిన వాళ్ళు ఎవరు? భ్రమ. మనకేం అర్థం కాదు, భ్రమ, అంత భ్రమ. అయ్యో నేనెవరికైతే మొక్కినో వాడు కూడా ఈయనే ఉన్నాడు. ఎన్ని హోమాలు చేసినాము, ఎన్ని యజ్ఞాలు చేసినాము, ఏమేమో పాదయాత్రలు చేసినాము, ఎన్నో తీర్థయాత్రలకు పోయినాము, ఆయన కూడా ఈయనే ఉన్నాడు. భ్రమ. భ్రమ అంటే వెలుగే చీకటి కాగల 5 టైమ్స్ దేశము 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 5 పర్యాయములు వచ్చింది అక్కడ. ఇటువంటి దేశము నుండి ఈ దేవుడు నన్ను కాపాడినాడు అనే నిశ్చయిత కలిగి ఉండడమే రక్షణ అంటే. అందుకే రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి దేవుడు పోల్చిన వస్తువు ఏంటి అంటే హెల్మెట్. హెల్మెట్. నా ఆత్మ అనేది ఇప్పుడు నాకు ఒక నిశ్చయిత ఉంది, ఇటువంటి స్థలానికి నేను అసలు వెళ్ళను. ఈ దేవుడు నన్ను కాపాడినాడు, నన్ను రక్షించినాడు, నా పాపాలన్నీ క్షమించేసినాడు, ఆయన నన్ను పూర్తిగా పవిత్రపరిచినాడు, ఈ దేశానికి నేను వెళ్ళను అని ఈ యొక్క దేవుడు నాకు వాగ్దానం చేసినాడు. కాబట్టి ఇటువంటి దేశం నుండి నేను రక్షింపబడ్డాను అనే నిశ్చయిత కలిగి ఉండడమే రక్షణ. కాబట్టి రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వడానికి ఏమి అంటే, ఒక వస్తువు మనం చూసింది ఏంటి అంటే హెల్మెట్. ఇంకోటి చూడండి, 60:18 60:18 ఐజయా 60:18 ఐజయా. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు. రక్షణయే నీకు ప్రాకారము. రక్షణ అనే పదం మనకు అర్థం అవ్వాలి అంటే ప్రాకారము, కాంపౌండ్ వాల్, లేకపోతే గేట్. మీ ఇంటికి గేట్ ఉందా? గేట్ ఉందా మీ ఇంటికి? నీకే 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 ఇప్పుడు నీకే గేట్ లేదా? రాష్ట్రంలో తప్పు అయిపోయింది. సరే, ప్రాకారం, కాంపౌండ్ వాల్. ఇప్పుడు మన చర్చి ఆవరణం మొత్తం ప్రాకారం ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది, చర్చికి ఒక గేట్ కూడా ఉంది. ఆ గేట్ లేకపోతే అర్థమవుతుంది అమ్మ వాక్యం? మీకు అర్థం అవ్వలేదు అంటే ఇట్స్ అప్ టు యూ. సింపుల్, ఐఎమ్ యూజింగ్ సింపుల్ టర్మినాలజీ. ఇందులో మీకు అర్థం అవ్వకపోవడానికి కూడా ఏమీ లేదు. సో నా ఇంటికి గేట్ ఎందుకు ఉంది? మా ఇంటికి కూడా గేట్ ఉంది, స్కూల్కు కూడా గేట్ ఉంటుంది, కాలేజ్కి కూడా గేట్ ఉంటుంది, మా ఆఫీస్కు పెద్ద గేట్ ఉంది. ఆ గేట్ను కావాలి కాయడానికి బోర్డు అంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఎందుకు గేట్ ఎందుకు ఉంది? ఒకవేళ గేట్ లేకపోతే ఏమవుతుంది? ఆ గేట్ కనుక లేదనుకోండి ఏమవుతుంది? పందులు లోపలికి వచ్చేస్తాయి, కుక్కలు లోపలికి వచ్చేస్తాయి, ఈ యొక్క పందికొక్కులు లోపలికి వచ్చేస్తాయి, గాడిదలు లోపలికి వచ్చేస్తాయి, గుర్రాలు లోపలికి వచ్చేస్తాయి. ఆ ఆవరణం మొత్తం గలీజ్ అయిపోతుంది. ఆ ఇంటిని మొత్తం ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు కదా గేట్ లేకపోతే. సో కాబట్టి రక్షణ అంటే ఏంటి అంటే, నా ఆత్మీయ జీవితానికి దేవుడు ఒక గేట్ వేసినాడు అన్నమాట, ఒక కాంపౌండ్ వాల్ వేసినాడు. ఎందుకు ఆ కాంపౌండ్ వాల్ వేసినాడంటే, ఈ లోకంలో ఉన్న చెత్త అంతా లోపలికి రావద్దు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఏముంది? అంత చెత్తనే ఉంది. ఈ లోకంలో మంచి అనేది అసలు లేనే లేదు, ఎక్కడ చూసినా చెత్తనే ఉంది. ఆ చెత్త అంతా ఎక్కడికి రావద్దు? నా లోపలికి రావద్దు. అందుకే ఆ నిశ్చయిత ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ లోకంలో ఉన్న చెత్తని వాళ్ళు లోపలికి రానివ్వరు. ఎందుకంటే నేను రక్షణ పొందినాను, నా లోపల జీసస్ ఉన్నాడు, నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ లోకంలో ఉన్న చెత్త అంతా నేనేం చేయను, నా లోపలికి రానివ్వను. రక్షణ అంటే అది ప్రాకారము. నా ఆత్మను నేను కాపాడుకోవాలి. దేవుడు నా ఆత్మను కాపాడినాడు. ఆ చెత్త అంతా నా లోపలికి రానిస్తే నా ఆత్మ ఏమవుతుంది? నా జీవితం మొత్తం పాడైపోతుంది, మళ్ళీ నేను వెనక్కే వెళ్ళిపోతాను.
నా పాత జీవితం ఎట్లా ఉందో మళ్ళీ అట్లాగే జీవిస్తాను. సో కాబట్టి ఆ చెత్త అంతా దేవుడు ఏం చేస్తున్నాడు, లోపలికి రానివ్వట్లేదు. కాబట్టి రక్షణ అంటే ప్రాకారము, కాంపౌండ్ వాల్. మీ ఇంట్లో మీరు హెల్మెట్ చూసినా సరే మీకు రక్షణ అనే గుర్తు రావాలి. మీ ఇంటి గేటు మీరు వచ్చినా పోయినా మీకు రక్షణ అనే గుర్తు రావాలి. అందుకే ఈ టాపిక్ తీసుకున్నాం, సరేనా? ఒకటి హెల్మెట్, రెండవది ఏమి అంటే కాంపౌండ్ వాల్ లేకపోతే గేట్. 61:10 ఐజయా. శృంగారమైన చాలు. ఏం మాట్లాడుతున్నారా? ఐ ఆమ్ గెట్టింగ్ డిస్టర్బ్. చాలా దూరం నుంచి వచ్చినాను నేను, చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చినాను నేను. కనీసం కొంచెమన్నా మర్యాద ఇవ్వండి. మరి అంత అవగాహన కనిపిస్తున్నాను నేను మీకు. రక్షణ వస్త్రము. రక్షణ అనేది దేంతో పోల్చబడ్డది? అర్థమవుతుంది? చెప్పండి, నువ్వు చెప్పు. ఇప్పుడు త్రీ థింగ్స్ మనం చూసినాం. ఈ 3 థింగ్స్ డైలీ మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏంటో చెప్పు. రక్షణ అంటే ఏంటి? హెల్మెట్. నువ్వు చెప్పు నాన్న. సెకండ్ ఏంటి? గేట్. వెరీ గుడ్. థర్డ్ ఏంటి? వస్త్రము. వస్త్రము అంటే డ్రెస్ కదా. మనం అందరం డ్రెస్ వేసుకున్నాం కదా. సో ఎందుకు నేను బట్టలు వేసుకుంటున్నాను అంటే టు కవర్ మై షేమ్. నా సిగ్గుని కప్పుకోవడానికి నేను బట్టలు వేసుకుంటున్నాను. సో అదేవిధంగా పాపాన్ని బట్టి మానవుడికి ఏమొచ్చిందంటే సిగ్గు వచ్చింది, నిందొచ్చింది, అవమానం వచ్చింది. పాపము చేసిన మరుక్షణం ఆ మహిమా వస్త్రంలో ఊడిపోయినాయి. మానవుడు దాక్కున్నాడు. అయ్యో నా సిగ్గు నాకే కనిపిస్తుంది అని చెప్పేసి మానవుడు దాక్కున్నాడు వెనకాలకి వెళ్ళి. సో కాబట్టి రక్షణ అంటే ఏంటి అంటే డ్రెస్. నా పాపాలు మొత్తము కప్పబడ్డాయి. ఆ దేవునికి కూడా ఇప్పుడు నా పాపాలు కనబడట్లేదు, నా పాపాలు పూర్తిగా కప్పబడ్డాయి అనే నిశ్చయిత కలిగి ఉండడం రక్షణ అంటే. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందో? సో బట్టలు. సో రక్షణ వస్త్రమును ఆయన నాకు ధరింపజేసెను. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణ వస్త్రము నాకు ధరింపజేసినాడు. ఆ యొక్క పరలోకపు తండ్రి నన్ను చూసినప్పుడు ఆ యొక్క రక్షణ వస్త్రమే ఆయనకు కనిపిస్తుంది. అంతేగాని ఇంకా ఏది కనపడదు. ఆ రక్షణ వస్త్రం కనుక ఆ తండ్రికి కనపడలేదనుకోండి, ఆ తండ్రి యేసు ప్రభుతోని మాట్లాడతాడు. ఎంతకాలం అయింది, ఎంతకాలం నుండి వాక్యం వింటున్నాడు, సంహరించేసేయాలన్నా, ఈ భూమి మీద ఉంచొద్దా, అనవసరంగా భూమికి భారం. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, తండ్రి ఎంతో గొప్ప త్యాగం నేను చేసినాను. షార్ప్ నెయిల్స్తోని నా చేతికి కొట్టినారు. చూడు, నా చేయి చూడు, రంధ్రం ఉంది. ఆ మేకులు కొట్టాలంటే ఏమి అంటే సుత్తె వాడతారు, హ్యామర్. ఆ హ్యామర్ ఎంత లావుగా ఉందో వీ కెన్ ఇమాజిన్. యేసు ప్రభు చేతులకి కాళ్ళకి కొట్టిన ఆ యొక్క మేకులు, ఆ మేకులు కొట్టడానికి హ్యామర్ వాడినారు, సుత్తె వాడినారు. ఆ సుత్తె ఎంత లావు ఉంటుందండి? ఆ చెయ్యి మీద మేకు ఇట్లా పెట్టి కొడుతూ ఉంటే ఎంత గట్టిగా దెబ్బ తాకుతుంది. పైగా కొట్టేవాళ్ళు మనలాగా నార్మల్ పీపుల్ కాదు, సోల్జర్స్, ఫిజికల్లీ ఫిట్ ఉన్న వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభుల వారిని బలం పెట్టి కొట్టినారు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితోని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభు ప్లీజ్ గివ్ వన్ మోర్ ఛాన్స్ టు దట్ పర్సన్. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ తండ్రిని కూల్ చేస్తున్నాడు. నా గాయాలు చూడు, నా పక్కలో చూడు, నా తల చూడు, ఒకసారి ముళ్ళ కిరీటం పెట్టినారు. నేను ఒక బుక్లో చదివినాను, 17 kinds of thorns were used to prepare the crown of thorns which was kept on the head of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి నెత్తి మీద ఏ ముళ్ళ కిరీటం అయితే పెట్టినారో 17 రకాల ముళ్ళతో తయారు చేసినారు దాన్ని. అర్థమవుతుంది? 17 kinds of thorns. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ముళ్ళతోని ముళ్ళ కిరీటం అల్లుతుంటే చేయికి గుచ్చుకుందా, గుచ్చుకోలేదా? చేయికి గుచ్చుకుంటే నొప్పి తెలిసిందా లేదా? మరి నీకు గుచ్చుకున్నప్పుడు నీకే అంత నొప్పి అయితే ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకుపోయి ఆయన తల మీద పెడుతున్నావు నువ్వు, ఆయనకి ఎంత నొప్పి కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో శ్రమ పడితే, ఎంతో బాధపడితే, ఆయన రక్తం కాచితే, ఆయన యొక్క చర్మాన్ని చీల్చుకుంటే నీకు నాకు రక్షణ అనేది వచ్చింది. ఈ యొక్క బల్లని చూసిన ప్రతిసారి నాకు అదే గుర్తుకొస్తుంది.
యేసు ప్రభు నా కొరకు విరగొట్టబడ్డాడు. ఆయన దేహం మొత్తం విరిగిపోయింది, చర్మం చీల్చబడ్డది, ఆ లోపల నుండి రక్తం అనేది బయటికి వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డది, పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించెను. నువ్వు నేను చేసిన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి బాడీ మీదకి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆయన బాడీ మీదకి వెళ్ళిపోయినాయి. ఆ యొక్క బాడీని కొరడాలతో కొట్టడం ద్వారా, ఆ యొక్క బాడీని మేకులతో పొడవడం ద్వారా, ఆ యొక్క బాడీని బల్లెంతో పొడవడం ద్వారా, తలపైన ఉన్న కిరీటంతో పొడవడం ద్వారా ఆ రక్తమంతా బయటకు వచ్చేసింది. రక్తం వచ్చేసి ఆయన బాడీ మీద ఉన్న పాపాలన్నింటినీ ఏం చేసింది? క్లీన్ చేసేది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను సిలువ మీదనే ఆయన క్షమించేసినాడు. ఆ సిలువ మీదనే యేసు ప్రభు నన్ను క్షమించేసినాడు. ఇప్పుడు నేను ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా, ఎంతో సమాధానంతో ఈ యొక్క లోకంలో నేను జీవిస్తున్నాను. అర్థమవుతుంది? సో మరి ఏమంటారు, 3 వస్తువులు గుర్తుంటాయా, మర్చిపోతారు? ఇంకొకటి చూద్దాం, లాస్ట్ వన్. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకొకటి చూసి ఈ యొక్క కూడికను మనం, ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాం. 62:1 ఐజాయా 62:1. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. దాని రక్షణ ఏంటి? ఇప్పుడు రక్షణ దేంతో పోల్చినారు? దీపము. రక్షణ అనేది దీపముతో పోల్చబడ్డారు. ఇప్పుడు దీపము లేకపోతే లైట్ అనేది ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది కదా. సో కాబట్టి ఈ యొక్క లైట్ అనేది వెలుగునిస్తుంది. దానికి ఆపోజిట్లో మనం ఆలోచిస్తే absence ఆఫ్ డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ లైట్. లైట్ అంటే ఏంటి? absence ఆఫ్ డార్క్నెస్. నా యొక్క హృదయంలో అంతరంగాన్ని ఏం చేసింది? రక్షణ అనేది తొలగించేసింది. అంతరంగాన్ని పూర్తిగా తొలగించేసింది దేవుని రక్షణ అనేది. సో యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నా బతుకు మొత్తం అంధకారం, పూర్తిగా అంధకారంలోనే జీవించినాను. నేను ఇదే లైఫ్ అని అనుకున్నాను. సో నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే చర్చ్, మా మమ్మీ డాడీ ఇదే చర్చికి నడిపించినారు. మా ఇంట్లో మొత్తం గోడలకి దేవుని వాక్యాలే ఉంటాయి, సెల్ఫ్లలో మొత్తం బైబిల్సే ఉంటాయి, సెల్ఫ్లలో మొత్తం సియోని గీతంలే ఉంటాయి, సెల్ఫ్లలో మొత్తం భక్త సింగ్ తాత రాసిన బుక్సే ఉంటాయి, అన్ని స్పిరిచువల్ బుక్సే ఉంటాయి, అన్నీ దేవుని వాక్యాలే ఉంటాయి. ఆ వాక్యాల మధ్యలో నేను కూర్చొని నా ఫ్రెండ్స్ని పిలిపించుకొని నేను ఫుల్ పార్టీ చేసినాను, ఎంజాయ్ చేసినాను, బీర్ తాగినాను, స్మోకింగ్ చేసినాను, డ్రింకింగ్ చేసినాను, అన్ని పనులన్నీ చేసినాను నేను. దాన్ని ఏమంటారు? అంధకారం. వెరీ గుడ్. చీకటి. మళ్ళీ చిన్నప్పటి నుండి ఇదే చర్చ్, ఇవే మాటలు, ఇదే రక్షణ, ఇదే మనసు, ఇదే నూతన జన్మ, ఇదే పాపక్షేమోపన, ఇవే మాటలు విన్నా నేను చర్చికి పోయి. ఆయన ఏమర్థం ఒక్కొక్క కూడా అర్థం కాకపోతే ఇట్లనే ఉంటాయి. మన బతుకులు కూడా అట్లనే ఉంటాయి. కానీ అర్థమైతే వి విల్ థింక్, ఓసారి ఆలోచిస్తాం. అట్లా జీవించినాం. అర్థం అవ్వలేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను దర్శించినారు. 2 సంవత్సరాలు నేను అసలు దేవుని మందిరానికే వెళ్ళలేదు. నాకొద్దు ఈ మందిరం, వద్దు ఈ వాక్యం, వద్దు ఈ బైబిల్, వద్దు ఏమీ వద్దు. మీరంతా వేస్ట్గానోళ్ళు. ఏం నేర్చుకుంటున్నారు మందిరానికి పోయి? మీరంతా ఏమే నేర్చుకోవచ్చారు? మీ బతుకులే సరిగ్గా లేవు, ఇంకా మీరు నన్ను మారుస్తారు. ఛాలెంజ్ చేసిన మా డాడీతో. సంగారెడ్డి న్యూ జెరూసలేం చర్చిలో మా డాడీ సండే స్కూల్ టీచర్. లాస్ట్ 25 ఇయర్స్ నుండి ఆయన అదే సేవలో ఉన్నాడు. అయినా సరే నేను మా డాడీతోనే ఛాలెంజ్ చేసినాను, మీరంతా వేస్ట్గానో, నేను రాను, నాకు మందిరమే వద్దు, నాకు చర్చ్ వద్దు, ఈ పాటలు వద్దు, ఈ వాక్యం వద్దు, ఈ బైబిల్ వద్దు, ఏమొద్దు. 2 ఇయర్స్ నేను అసలు చర్చికే వెళ్ళలేదు. కనీసం క్రిస్మస్కు కూడా వెళ్ళలేదు, గుడ్ ఫ్రైడేకి కూడా వెళ్ళలేదు, ఈస్టర్కు కూడా వెళ్ళలేదు, వాచ్ నైట్ సర్వీస్కి కూడా వెళ్ళలేదు, జనవరి 1 కూడా వెళ్ళలేదు. 2 ఇయర్స్ నేను అసలు వాగ్దానమే తీసుకోలేదు. నాకొద్దు, ఈ లైఫ్ వద్దు అని చెప్పేసి మా పేరెంట్స్తోనే ఛాలెంజ్ చేసినాడు. అయితే ఒకానొక రోజు వచ్చింది. మరి ఆ రోజు బహుశా దేవుడే నిర్ణయించినాడేమో. మా ప్రాంతంలోనే ప్రత్యేక కూడికలు జరిగినాయి. ఒక ప్రాంతంలో, మా ఇంటికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ప్రత్యేక కూడికలు జరిగినాయి. 3 days స్పెషల్ మీటింగ్స్.
ఆ 3 days స్పెషల్ మీటింగ్స్ జరిగినా సరే మీరు వెళ్ళండి, నేను రాను అని చెప్పేసినాడు ఆయన. మా నాన్న సెలవు పెట్టుకున్నాడు, ఆయన అప్పటికి జాబ్ చేస్తున్నాడు. ఆయన 3 days స్పెషల్ మీటింగ్స్ ఉంటే 2 days ఆయన సెలవు పెట్టుకున్నాడు. మేము వెళ్తాం, మేము వాక్యం వింటాం అని చెప్పి అందరూ వెళ్ళినారు, నేనే వెళ్ళాను. నేను ఒక్కనే హాయిగా ఇంట్లోనే కూర్చున్నాను. నా పని నాదే, నా స్మోకింగ్ నాకే ఉంది, నా డ్రింకింగ్ నాకే ఉంది, అట్లనే ఉన్నాను. సో ఏమి అంటే నా బతుకట్లు అయిపోయింది. సో 2 days మా మమ్మీ డాడీ ఏం చేసినారంటే అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళినారు. వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు రారా చాలా బాగుంటుంది అని అన్నారు. ఎంత మంచి పాటలు పాడుతున్నారు, ఎంత మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. ఆ పాటలు వింటుంటేనే నిజంగా దేవుని సన్నిధి అంటే ఎట్లా ఉంటుందో మేము అనుభవిస్తున్నాం. ఎంత మంచి వాక్యం ఎంత మంచిగా ఉంది అని వాళ్ళు అంటూ ఉంటే అయినా సరే నేను పెడచెవి పెట్టేసినాను. నేను రాను, ఐ డోంట్ వాంట్ టు కమ్, నాకు వద్దు. సో లాస్ట్ డే, రేపు ఒక్కరోజు అయితే లాస్ట్ డే. మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో, మళ్ళీ ఈ ప్రాంతంలో ప్రత్యేక కూడికలు వస్తాయో రావో అని మా డాడీ ఏం చేసినాడంటే తీసుకొని పోయి నా చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి కూర్చోబెట్టినాడు. ఏం సార్, గుంజుకొని పోయి కూర్చోబెట్టినాడు. ఆ చర్చిలో కూర్చున్నా కానీ నేను కూడా నిలకనే చేసినాను, ఏం వాక్యం మిగిలేదు. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అన్నట్టే ఉన్నది పరిస్థితి. అప్పుడు ఒక మాట ద్వారా దేవుడు నా యొక్క హృదయాన్ని తాకినాడు. సో స్పీకర్ పక్కనే కూర్చున్నాను. ఐజయా 44:21 చూడండి, ఈ మాట ద్వారా దేవుడు నన్ను తాకినాడు. ఐజయా 44:21, ద వర్స్ విచ్ చేంజ్డ్ మీ, ద వర్స్ విచ్ బాట్ మీ నియర్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అగైన్. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను. ఓ హృదయ రంజన్, నేను నిన్ను మరచిపోజాలను. నేను నిన్ను మర్చిపోవట్లేదు, నువ్వు నా జ్ఞాపకాలలోనే ఉన్నావు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నువ్వు నన్ను మర్చిపోయినావు, నా ఇంటికి రావడం మర్చిపోయినావు, నా యొక్క పాటలు పాడడం మర్చిపోయినావు, నా వాక్యం చదవడం, నా స్వరం వినడం మర్చిపోయినావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. అయినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోవట్లేదు. నువ్వు నా హృదయాలలోనే ఉన్నావు. నా హృదయంలో నుండి తీసేయడం నా వల్ల అవ్వట్లేదు. ఆ ఒక్క మాట నా హృదయాన్ని తాకింది. ఈ ఒక్క మాటని బట్టి నేను మళ్ళీ క్రీస్తులోకి సమకూర్చబడ్డాను. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే మాట నాకు వినబడుతుంది. నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను, నేను నిన్ను మర్చిపోజాలను. నా హృదయంలో నుండి, నా మైండ్లో నుండి నేను నిన్ను తీసేయలేకపోతున్నా. నేను పశ్చాత్తాపపడి దేవునికి క్షమాపణ పొందుకొని, ప్రభువా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను ఇట్లా చేసినాను. ఇంతటి ప్రేమ నువ్వు నా మీద చూపెట్టిన తర్వాత నేనే అవులేగాను, దయచేసి నన్ను క్షమించు అని పశ్చాత్తాప హృదయంతో నేను ఎప్పుడైతే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో సమకూర్చబడ్డానో, మళ్ళీ నేను క్షమాపణ పొందుకొని సమకూర్చబడ్డానో, లోపల మొత్తం ఎక్కడో తెలియని సంతోషం, ఎక్కడో తెలియని ఆనందం, ఎక్కడో తెలియని సమాధానం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ వాక్యాన్ని వదలలేదు, ఈ యొక్క పాటలని వదలలేదు, ఈ యొక్క పరిచర్యను కూడా నేను వదలలేదు. కాబట్టి ఈ సాంగ్స్ మోర్ దెన్ 500 సాంగ్స్ వచ్చినాయి. I can sing more than 500 songs in this way. సరేనా? అంటే బై హార్ట్ రావు, చూసి రాగము భావము అన్నీ వచ్చు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంతటి ప్రేమ మన పైన ఆయన చూపెట్టారు. ఇంత ప్రేమ చూపిన తర్వాత కూడా మనం ఆయన ఆరాధన చేయకుండా ఎట్లా ఉంటాం చెప్పండి? అర్థమవుతున్నామా? సో ఈ యొక్క వర్తమానాన్ని ఇక్కడనే ముగిస్తాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లేచి నిలబడి ఒక పాట